నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు ఈ కార్యక్రమానికి స్వాగతం. 6 దశాబ్దాల క్రితం విడుదలై అపూర్వమైన విజయాన్ని సాధించిన 'పాతాళ భైరవి' గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ 'పాతాళ భైరవి' సినిమా ఎప్పుడు చూసినా భళా అనాల్సిందే. ఎన్టీఆర్‌కి జానపద హీరోగా గొప్ప పేరు సంపాదించిన సినిమా ఇది. అలాగే ఉదాత్త పాత్రలకు పేరుగాంచిన ఎస్వి రంగారావు గారిని ఒక బేతాళ మాంత్రికుడి, నేపాళ మాంత్రికుడి పాత్రలో విలన్గా చూపించిన సినిమా కూడా ఇదే. సేమ్ కాంబినేషన్. విజయ వాళ్ళు ఈ సినిమా తీశారు, చక్రపాణి నాగిరెడ్డి గారు. వాళ్ళ ఆస్థాన దర్శకుడు కేవీ రెడ్డి గారితోని ఈ సినిమా తీయించారు. అయితే రకరకాల కారణాల వల్ల కొంచెం ఈ కథాంశం విషయంలో కొంత టైం తీసుకున్నమాట వాస్తవమే. ముందు ఈ సినిమా కథను సముద్రాల గారితో రాయిద్దాం అనుకున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. అప్పటికే విజయ వాళ్ళ సినిమాలు చాలా రాశారు, ఆయన చాలా బిజీ అయిపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బాగుంటుంది అని చెప్పి మళ్ళా పింగళి గారిని సంప్రదించారు. అప్పటి నుంచి పింగళి గారు విజయ వాళ్లకు ఒక ఆస్థాన రచయితగా, కవిగా మిగిలిపోయారు. ఆయనే కథను కేవీ రెడ్డి గారు, అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆ తర్వాత కాలంలో పౌరాణిక సినిమాలంటే కమలాకర్ కామేశ్వరరావు గారు. వీరిద్దరు కలిసి స్క్రీన్ ప్లే రాశారు. ఎలా తీస్తే ఈ సినిమా బాగుంటుంది, అసలే కాశీ మజిలీ జానపద కథలు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఒక థీమ్ తీసుకున్నారు. అప్పటికే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆ సినిమా రిలీజ్ అయ్యి విజయాలు సాధించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. కొంచెం ఈ దేవత ఇవన్నీ దీంట్లో ఉంటాయి కనుక. సో ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అయితే కేవీ రెడ్డి గారు, అలాగే అమలాకర్ కామేశ్వరరావు గారు ఇద్దరు కూర్చొని రాశారు. ఇక మాటలు, పాటలు అన్నీ మన పింగళి నాగేంద్ర గారికి ఇచ్చారు. ఎవరిని తీసుకుంటే ఈ సినిమాకి బాగుంటుంది, ఆ తోటరాముడు అనే క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది, అలాగే ఈ నేపాళ మాంత్రికుడు పాత్ర ఎవరైతే బాగుంటుంది, ఇలా ముందు ఆ హీరో విలన్ గురించే మాట్లాడు. ఎందుకంటే ఈ సినిమా అంతా వాళ్ళ మీద సాగుతుంది కనుక. అప్పటికే కీలుగుర్రము, బాలరాజు లాంటి సినిమాలు తీసిన ఏఎన్ఆర్ అయితే బాగుంటాడు అని చెప్పి కొంతమంది సూచన చేశారు. మళ్ళీ ఆలోచిద్దామని కూర్చున్నారు. తర్వాత ఈ మాంత్రికుడు క్యారెక్టర్ని ముక్కామల గారితో, ఎందుకంటే అప్పటికే ఆయన దుర్యోధనుడు, శకుని రకరకాల పాత్రలు వేసినాడు కనుక ఆయన విలన్గా అయితే ఆయన బాగా వస్తారు, ఆయన లుక్స్ అన్నీ చాలా బాగుంటాయని చెప్పి ఆయన అనుకున్నారు. కారణాంతరాల వల్ల ఎందుకో మొత్తానికి ఎన్టీఆర్ అయితే ఎలా ఉంటారని చెప్పి ఆయన, అప్పటికే ఎన్టీఆర్తో వాళ్ళు షావుకారు సినిమా తీశారు విజయ వాళ్ళు. సో ఆ హీరో అయితే బాగా చేస్తాడు అనుకుంటాను అని చెప్పి ఎన్టీఆర్ని పిలిపించి ఒకసారి ఆ మాయా మంత్రాలు ఇది ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టే ఆ దృశ్యాన్ని ఫస్ట్ చేయించారంట. అప్పటికే గోఖలే గారు మొత్తానికి బొమ్మలనే గీసి ఒక అట్టలతో తయారు చేసి పెట్టారంట. ఆయన ఆ దృశ్యంలో జీవించినట్టే చేశారంట ఎన్టీ రామారావు. సో ఈయనే మనకు సూటబుల్ అని చెప్పి ఆ పాత్రకు ఆయన చేశారంట. అలాగే అప్పటికే నాటకాల్లో గొప్ప గొప్ప పాత్రలు పోషిస్తున్న ఎస్వి రంగారావు గారు శైలాక్ పాత్రకి పెట్టింది పేరు ఆయన. ఆ పాత్ర చూసి ఈయనైతే ఈ నేపాళ మాంత్రికుడు పాత్రకు బాగుంటారు అని చెప్పి ఎస్వి రంగారావు గారిని పిలిచి ఒక చిన్న సీన్ చేయించారు. ఆయన ఆ శైలాక్ పాత్రనే చేస్తే అమోఘం, అద్భుతంగా ఉందని చెప్పి అనుకున్నారు. ఇక నెక్స్ట్ హీరోయిన్ అంటే రాజకుమారి ఇందుమతి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అని. అప్పటికే షావుకారుతో సినిమా తీశారు, మన జానకి గారితో సినిమా తీశారు. మళ్ళీ కొత్త ఇది అందులో జానపద చిత్రం. దీనికన్నా ఒక స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ తీసిన ఫస్ట్ జానపద చిత్రం ఇది. ఇది దాని అంటారు మాయాబజార్ ఏమో ఫస్ట్ పౌరాణిక సినిమా అయితే ఇది ఫస్ట్ జానపద చిత్రంగా ఇది ఉంటుంది. సో ఈ సినిమాలో ఇందుమతి పాత్ర, రాకుమారి పాత్ర ఎవరేస్తే బాగుంటుందని చూసి మొత్తానికి మాలతి అని అప్పట్లో వర్ధమాన ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి కూడా కొంచెం స్క్రీన్ టెస్ట్లు అవి చేసి ఈవిడైతే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మాటలు, పాటలు నాగేందర్ గారికి చెప్పారు. ఇక సంగీతం విషయంలోకి వచ్చేసరికి ఎవరు అంటే
గొప్ప గొప్ప పాటలు దీంట్లో. అప్పటి సినిమాల్లో మనం వేరే చెప్పేదే ఉంది. 19 పాటలు, 15 పాటలు, 12 పాటలు, మధ్యలో పద్యాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే కథ డిమాండ్ చేసినట్టుగా ఎక్కడో సాంగ్ తీసుకొచ్చి ఇప్పుడున్న సినిమాల్లో డ్రీమ్ సాంగ్ లాగా అంటించినట్టు అలా కాకుండా ఆ కథానుసారంగానే పాటలు వచ్చేలాగా, అంటే కథలో మిళితమైన పాటలు వచ్చేలాగా అప్పట్లో కథలన్నీ తయారు చేసుకున్నవారు. ఆ విధంగానే దీంట్లో మంచి మంచి పాటలు పడ్డాయి. ఘంటసాల గారుని, ఎందుకంటే అప్పటికే ఘంటసాల గారు వాళ్ళకి ఆస్థాన విద్వాంసుల్లాగా మారిపోయారు. సో ఆయనకి అవకాశం ఇచ్చాను. అతనికి అద్దెపల్లి కృష్ణమూర్తి గారని ఇంకొక ఆయన్ని కూడా కొంచెం సాయం చేయమని అడిగారు. ఆయన అంటే అసిస్టెంట్గా. తర్వాత దీంట్లో ఇంకొక గమ్మత్ జరిగింది. మాస్టర్ వేణు మనం వినే ఉంటాం కదా, చాలా మంచి మంచి సినిమాలు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్షన్లో సినిమాలు వచ్చినాయి. సో ఆయన కోసం ఫారిన్ నుంచి హార్మండ్ ఆర్గన్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ని తెప్పించారంట. అదే మండోలిన్ సౌండ్ వస్తుంది అనమాట దాని మీద. ఎందుకంటే ఈ మాంత్రికుడు కనపడినప్పుడల్లా ఆ బీజిఎమ్స్ వస్తాయి కదా వెనక నుంచి, దానికోసం అని చెప్పి హార్మండ్ తెప్పించి ఆయన ప్రాక్టీస్ చేయమన్నారు మాస్టర్ వేణు గారిని. సో ఆయన చేశాడు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రైజేషన్ మీరు చేయండి అంటే కదా, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ ఒకరు చేస్తారు, ఆర్కెస్ట్రేషన్ అంటే అందరిని కూర్చోబెట్టి రిహార్సల్ వేయించడం అదంతా. సో ఆయనకి అవకాశం ఇచ్చారంట. మొత్తం ఈ సినిమాలో 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నట్టు, ఘంటసాల గారు మెయిన్, అలాగే ఇందాక మనం చెప్పిన కృష్ణమూర్తి గారు అసిస్టెంటు, ఈ మాస్టర్ వేణు గారు ఆర్కెస్ట్రైజేషన్ ఆయనకు అప్పగించారంట. ఈ సినిమాతోనే ఒక గొప్ప విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే కాంట్రాక్ట్ పద్ధతి. కాంట్రాక్ట్ రాయింగ్ చేసుకుని ఘంటసాల గారితో 4 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ రాయించుకున్నారు. మంత్లీ శాలరీ ఇస్తారు వాళ్ళకి. ఆ కాంట్రాక్ట్ రాసుకున్న రోజుల్లో ఘంటసాల గారు వేరే సినిమాల్లో పాడొచ్చు, కానీ వేరే సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం చేయకూడదు, అది కండిషన్. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆయన సైన్ చేశారు అగ్రిమెంటు. మంత్కి 250 రూపీస్ శాలరీ ఇస్తారు. సో అది ఆ ఒప్పందం అనేది కాంట్రాక్ట్ పద్ధతి అనేది అప్పటి నుంచే వచ్చింది. ఆ సినిమా వాళ్ళకు శాలరీస్ ఇవ్వటం అనేది, ఇలాగ పారితోషికం కాకుండా శాలరీ, మంత్లీ శాలరీ ఇవ్వటం అనేది అక్కడి నుంచే మొదలైంది. అంటే విజయవాడ అంటే ట్రెండ్ సెట్టర్స్, దేన్నైనా వాళ్ళే ప్రారంభించినట్టుగా మనకి సినిమా చరిత్ర చెప్తూ ఉంది. ఇక ఈ సినిమాలో తోటరాముడుగా ఎన్టీ రామారావు గారు, రాజకుమారి ఇందుమతిగా మాలతి అనే ఒక వర్ధమాన నటి, అలాగే నేపాళ మాంత్రికుడిగా ఎస్వి రంగారావు, వీర ధీర సోరసేనగా రేలంగి వెంకటరమయ్య గారు, మహారాజుగా సిఎస్ఆర్ గారు, పాతాళ భైరవిగా గిరిజ. అప్పట్లో రేలంగి గిరిజ కాంబినేషన్ అంటే బ్రహ్మాండమైన సాంఘిక సినిమాలో. అలాగే సదాపురుగా మన పద్మనాభం గారు చేశారు. బాలకృష్ణ అని ఒక అతను చేశాడు. అతనే ఆ తర్వాత ఆయన పాత్ర పేరు అంజిగాడు అనమాట. అంజి అంటే తెలుసు కదా, కోతి అని, కోతి చేష్టలు చేస్తూ ఉంటాడు కనుక కమీడియన్గా అతను పెట్టారు. ఇక ఆ సినిమా నుంచి అతనికి బాలకృష్ణ పేరు పోయి అంజిగాడు అనే పేరు వచ్చేసింది. ఎందుకంటే ఆయన లాఫ్ చాలా బాగుంటుందని చెప్పి పెంగళి నాగేంద్ర గారు, ఈయన ఎవరు కేవీ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ పడ్డారు. వీడు భలే నవ్వుతాడు, వీడు నవ్వినప్పుడు బాగుంటుంది అని చెప్పి ఉంచుకుందాం అని చెప్పి ఒక సీన్ చేసి వెళ్ళిపోమని అన్నారంట ముందు ఎవరు మన మిగతా వాళ్ళు. కాదు వాడు ఉంచిపెట్టండి, మధ్యలో గ్యాప్ మధ్యలో కూడా మనకు వాడు జోకులు వేస్తుంటాడు, నవ్వు వస్తుంటుంది అని చెప్పి ఆయన్ని ఉంచిపెట్టారంట. అలాగా అతను అంజిగాడిగా వెళ్ళిపోయాడు. ఇక ఈ సినిమాలో చాలా విశేషాలు జరిగినాయి. ఇందాక మనం చెప్పాం కదా, ముందు సముద్రాలు అనుకున్నారు, ఎందుకంటే సముద్రాల సీనియర్, ఎందుకంటే దేవదాసు లాంటి సినిమాలకి రచన చేసిన ఆయన అనుకుంటే ఆయన బాగా బిజీగా ఉన్నారట అప్పట్లో. ఎందుకంటే అన్ని హిట్ చిత్రాలు పడితే ఒకసారి డైరెక్ట్ ఈయనకి మాటల రచయితలకి పాటల రచయితలకి ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది ఆ లెగసీ. సో ఆయన బిజీగా ఉండటం వల్ల ఎవరో సజెస్ట్ చేశారంట, మన ఈయన పెంగళి నాగేంద్ర గారు అయితే బాగానే రాస్తారు అని చెప్తే అప్పుడు ఆయన అనుకున్నారంట. అప్పటికే షావుకారి సినిమాకి పనిచేశారు కనుక ఎన్టీ రామారావుని తెచ్చుకుందాము అని చెప్పి అన్నారట. అలాగే మనం అనుకున్నా కదా ఇందాక ఏఎన్ఆర్ అయితే అంటే ఏఎన్ఆర్ కొంచెం పేలవంగా ఉంటాడు, రాచరికం అదంతా కొంచెం దూసుకెళ్ళి మనస్తత్వం అదంతా ఉండాలి అని చెప్పి ఆయన్ని వద్దన్నారట. ఆ బొడ్డు దేవర అని ఒకటి ఉంటుంది కదా, దేవర బొమ్మ, ఆ బొమ్మను పగలగొట్టే దృశ్యాన్ని నాగేశ్వరరావు గారు అయితే బాగా చేస్తారో లేదో అనిపి ఎన్టీఆర్ ఎందుకైనా మంచిదని ఎన్టీఆర్తో చేయించారంట. ఆయన ఒక్క దెబ్బకి పగలగొట్టేశాడంటే ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో తెలుసు కదా. సో ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి ఆయన సెలెక్ట్ చేశారంట.
ఇక ఆయన మదర్ పాత్ర ఉంటుంది కదా, తోటరాముడు మదర్ పాత్రను మన సురభి కమలాబాయి గారు వాళ్ళు వేశారట. అలాగే జానపద చిత్రాలకు ఈ ఈ మన ఈ సినిమా మాయల్ ఈ ఒక 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 టెక్స్ట్ బుక్ లాగా అప్పటి నుంచి ఇక జానపద చిత్రాలకు తిరుగు లేకుండా ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. సో ఈ సినిమాలో జరిగిన ఇంకొక విశేషం ఏంటంటే, దాంట్లో వినవే బాల నా ప్రేమ గోల అని ఒక పాట రేలంగి పాడుతుంటారు అనమాట. ఆయన యువరాజు కదా, పాడుతూ ఆ పాటను ఎవరితో బాలిస్తే బాగుంటుంది అనుకుని సడన్గా మళ్ళీ ఘంటసాల గారు అన్నారట, రేలంగి గారితో పాడించేద్దామండి, ఆయన కొంచెం ఉంది, నేను కంపోజ్ చేస్తాను కదా, మీకు ఏం పర్లేదని చెప్పి ఆయన మాట ఇచ్చి ఆ పాట ఆయనతోనే పాడిచ్చారు. ఇక ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఇప్పటికీ మామూలుగా మనకి మన జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందినమాట. దాంట్లో ఎరా నరుడా ఏమి నీ కోరిక అంటే, దేవతల దగ్గరికి వెళ్తే వాళ్ళతో నరుడా ఏమి నీ కోరిక అనే డైలాగ్, ఆ డైలాగ్తో ఒక పాట వచ్చింది. ఆ తర్వాత సినిమా కూడా దానికి వచ్చింది. అలాగే సాహసము చేర కాదు, సాహసము సేర డింబక అనే పదాలు, ఈ డింబక డింగిరి ఏంటి అర్థం కాని పదాలన్నీ వచ్చేసినాయి. అలాగే పద్మనాభం గురువు అని పిలుస్తాడు. సాధారణంగా గురువు అనే పదాన్ని ఆ తర్వాత కాలంలో సాంఘిక సినిమాల్లో కూడా వాడారు, కానీ ఈ గురు అనే పదం మాత్రం ఇక్కడి నుంచే ఈ సినిమాలో నుంచి వచ్చింది. పాతాళ భైరవి సినిమాలోనే గురువు అని తొలిసారి పద్మనాభం చేత పలికించారు. అదే ఇంకా విలన్ ప్రక్కన ఉండేవాడు ఇప్పుడైతే మచ్చ అన్నారు కదా, అప్పుడు గురు అనే పదాన్ని అప్పట్లో వచ్చారు. ఇక మాయిల్ పకీర్ ఆ పాత్ర చిత్రణ మా నేపాళ మాంత్రికుడు పాత్ర చిత్రణ, లేకపోతే ఆ గుహ సీన్, ఇవన్నీ వేయటంలో గోఖలే గారికి అద్భుతమైన పేరు వచ్చింది ఈ సినిమాలో. అలాగే వారికి ఆస్థాన కళాకారుడుగా కెమెరామ్యాన్గా ఉన్న బార్క్లే గారే మళ్ళీ దీన్ని కూడా చేశారు. ఎందుకంటే దీంట్లో కూడా ట్రిక్స్ ఉంటాయి. మనం అంతకుముందు మాయాబజార్లో లడ్డూలు తినే దృశ్యాలు అవన్నీ ఎలా చేశారో ఆయన దీంట్లో కూడా అలాంటి దృశ్యాలు ఉంటాయి కనుక డెఫినెట్గా మీరు చేయాలని చెప్పి, అందుకే అప్పట్లో ఈ సినిమా టెక్నికల్గా చాలా పెద్ద పేరు సంపాదించింది. ఎలా సాధ్యం ఇదంతా అని చెప్పి అందరూ జనం అంతా ఆశ్చర్యపోయేలాగా ఆ సినిమా ఎంత గొప్ప సంచలనాన్ని సృష్టించిందంటే, మన దేశంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగితే సెలెక్ట్ అయిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ ఈ సినిమా. ఎందుకంటే అది నేను ఇందాక చెప్పినట్టు ఇదేమన్నా మనం ఫిల్మ్ ఫీల్డ్లో ఎంటర్ అయిన వాళ్ళు స్క్రీన్ ప్లే నేర్చుకోవాలన్నా, డైరెక్షన్ నేర్చుకోవాలన్నా ఈ సినిమా చూస్తే చాలు. ఇది ఒక పెద్ద టెక్స్ట్ బుక్, పాఠ్య గ్రంథంలాగా పనికొస్తుంది. అందుకని ఈ సినిమాలో తీసిన అనేక షేడ్స్ ఉన్నాయి కదా, ఆ షేడ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళు తీయగలిగారు కనుక అందుకని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఒకనొక ఫిల్మ్గా దీన్ని మెచ్చుకుంటారు. ఈ సినిమా తీసినప్పుడు చాలా గమ్మత్తులు జరిగాయి. ఎన్టీ రామారావు గారిని కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకున్నామని చెప్పాను కదా ఇందాక. 250 రూపీస్ ఇచ్చాను. ఆ 250 రూపీస్తో పాటు ఉదయాన్నే టిఫిన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా వాళ్ళు ఉండాలి. అంటే డ్యూటీ చేసి వెళ్ళిపోవటం అంట, సంతకం పెట్టాలి ప్రతిరోజు రిజిస్టర్లో. సో అంటే రోల్లో అంటారు కదా, రోల్స్లో పెట్టారనమాట. అది పెడుతున్నప్పుడు రోజు బ్రేక్ఫాస్ట్ కింద 2 ఇడ్లీలు 1 వడ ఇస్తున్నారంట. ఆ తర్వాత కాఫీ ఇస్తారు. కాఫీ అనగానే అక్కడ ఫిల్టర్ కాఫీ అనేది మద్రాసు కదా, చాలా పాపులర్, అది ఇచ్చేవాడు. పాపం ఎన్టీ రామారావు గారికి ఆకలి దంచేదంట. నాకు సరిపోలేదండి 2 ఇడ్లీలు వడ ఏంటి అని చెప్పి మెల్లగా కమలాకర్ కామేశ్వరరావు గారికి చెప్పారట. చెప్తే ఏదో చూడండి సార్, నాగిరెడ్డి గారు చక్రపాణి గారితో ఆయన చెప్పాడంట. ఎన్టీ రామారావు గారు అయింది దూడ, ఇది కదా శరీరం పెద్ద శరీరం కదా, ఆయన కొంచెం ఆకలి కూడా ఎక్కువ అంటే, అప్పుడు అదేండి అయ్యా అది మాకు చెప్తే మనం చేసేవాళ్ళం కదా అని చెప్పి అప్పుడు దాన్ని డబుల్ చేశారంట. 4 ఇడ్లీలు 2 వడలు చేశారట. అప్పుడు ఎన్టీ రామారావు గారు అది తిని పర్లేదు సర్దుకుందాం అని చెప్పి అనుకున్నారట. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో ఆయన ఏమేమి తిన్నారో మనం ముందు మాట్లాడబోయే వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఆయన తినడమే కాదు, ఆయన చేయడం కూడా రాక్షసుల్లాగానే పనిచేస్తాడు. ఒక సీన్లో ఆయన చెట్టు మీద నుంచి దూకేసి సన్నివేశం ఒకటి ఉంటే డూప్ని ఏమైనా వాడదాం అనుకున్నారంట. అప్పట్లో డూప్ అనే పదం వస్తుంది అప్పుడప్పుడే, ఎందుకంటే ఈ స్టంట్ మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళే ఆ పనులు చేస్తారు. ఎందుకు వేరేదో నేనే చేస్తానని చెప్పి ఆయన దూకాడంట. చెయ్యి ఇరిగిపోయిందంట. చెయ్యి ఇరిగిపోయిన సౌండ్ కూడా వచ్చిందంట, టక్మని ఇరిగిపోయిందంట. ఇంకంతే కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోతే కట్టుకొని వచ్చి మళ్ళీ చేద్దాం అన్నాడంట.
నేను ఏదైనా లోపల పెట్టుంటాను, మీకు కావాలంటే ఒక దృశ్యం రాయండి, చెట్టు మీద దూకుతాడు తోటరాముడు, చెయ్యి విరుగుతుందని చెప్పి దృశ్యం రాయండి, అప్పుడు చేత్తోనే నేను చేస్తాను అని చెప్పి అంత మొండివారు ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి అని చెప్పేది. ఇక ఎస్వి రంగారావు గారు మనకు తెలిసింది, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ అద్భుతంగా పండించాడు. ఈ సినిమాలో ఇప్పుడు మనం అనుకుంటున్న మహానటి సావిత్రి గారు చిన్న పాత్ర, ఒక డ్యాన్స్ వేసే నర్తకి పాత్ర వేశారు. అది ఒక పెద్ద అప్పట్లో ఆవిడెవరో తెలియదు కదా చాలామంది కదా, అందుకొని ఆవిడ అతడు. ఇదే సినిమాని విజయవాడకి ఉన్న గొప్పతనం అంటే తెలుసు కదా, ముందు ఇది తెలుగులో తీస్తారు, మళ్ళీ తమిళ్లో కూడా తీస్తారు, ఉభయ భాషలో. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకి ఈ సినిమా పరిశ్రమ అంతా చెన్నైలో ఉంది కదా, మద్రాసులో ఉంది కదా. సో అక్కడికి బాగా అలవాటు వాళ్ళందరికీ. సో నెల్లూరు వాళ్ళు కదా వీళ్ళిద్దరు, నాగిరెడ్డి చక్రపాణి. సో అందువల్ల ఆ ఫీలింగ్ కూడా కొంచెం ఉంటుంది. అందుకని తమిళ్లో తెలుగులో 2 భాషలో తీస్తే ఇక్కడ అంతా అయిపోయిందంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ బాగా చెప్పారంట. ఎన్టీ రామారావు గారి పాత్రకి ఆయన తమిళ్ యాక్సెంట్ రావట్లేదంట. అలాగే సిఎస్ఆర్ గారు స్వచ్ఛమైన భాష మాట్లాడతారు, కానీ తమిళ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంటే వీళ్ళిద్దరికి మాత్రం డబ్బింగ్ చెప్పించారంట. మిగతా పాత్రలు మాత్రం ఎవరు డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారంట. ఇక ఆర్కెస్ట్రైజేషన్ అనేది కొత్తగా వచ్చింది ఈ సినిమా నుంచి. మామూలుగా వాస్తవానికి మ్యూజిక్ డైరెక్టరే ఆర్కెస్ట్రేషన్ కూడా చేయాలి. అలా కాకుండా ఒక అతను వేరేగా చేసేసి అందరం కూర్చోబెట్టి రిహార్సల్ వేయించి సార్ అంతా రెడీ అయిపోయిందంటే ఆయన ఘంటసాల గారు, అదే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేసి ఆయన అంతా మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉండటం అనేది అప్పట్లోనే మొదలైంది. ఇక ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో కర్రసాము చేస్తారు తెలుసు కదా. ఆ కర్రసాము ఎవరు నేర్పారంటే ఆశ్చర్యపోతాం మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం కదా, బాలకృష్ణ అనే ఒక అంజిగాడు అని. ఖాళీ దొరికితే చాలు, ఒక సీన్కి ఒక షాట్కి మధ్యలో బ్రేక్ దొరికినప్పుడల్లా వీళ్ళిద్దరూ కర్రసాము చేసేవాళ్ళు అంట. సో కర్రసాము చేయటం అనేది ఒక విధంగా ఎన్టీ రామారావు గారికి బాలకృష్ణ ఎలియాస్ అంజి అనేవారు నేర్పారట. అది కూడా ఒక ప్రత్యేకంగా అప్పట్లో చెప్పుకున్నాడు. సినిమా రిలీజ్ అయింది, ఎవరు చూడలేదు. ఇదేం సినిమాలో బాబు అనుకుంటున్నారు. ఎవరో చెప్పారంట సినిమా ఫ్లాప్ అయిపోయింది అని. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ముందు ప్రివ్యూ వేస్తారు కదా, వీళ్ళకి ఎవరికి తెలియకుండా ఒక థియేటర్లో ప్రివ్యూ వేశారంట. ఈ నాగిరెడ్డి చక్రపాణి తాలూకు చుట్టాలి ఎవరో వేసి, ఈ సినిమా ఆడే కార్యక్రమం లేదు, ఏం బాగాలేదు అని అన్నారు. అది వీళ్ళకి తెలిసి, ఎవడరా అసలు మాకు తెలియకుండా సినిమా ప్రివ్యూ చూసింది అని చెప్పి బండబూతులు తిట్టి ఎలాగడదా మేము చూస్తామని చెప్పి, ఆ తర్వాత వాడు కొన్ని రోజుల తర్వాత రషెస్ చూసి ట్రిమ్మింగ్ అంతా చేసి రిలీజ్ చేస్తే సంచలనం అదరగొట్టేసింది. అక్కడ ఎన్ని కేంద్రాల్లో రిలీజ్ అయితే ఇప్పటిలాగా 100 థియేటర్లు 200 థియేటర్లు లేవు కదా, అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్సే కదా. సో ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ 100 రోజులు ఆడింది. కొన్ని చోట్ల గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో అయితే సిల్వర్ జూబ్లీ 25 వీక్స్, ఆ తర్వాత 50 వీక్స్, అసలు దానికి తిరుగు లేకుండా పోయింది. ఆ పాటలు, ఆ మాటలు, డైలాగులు అన్నీ కలిపి అసలు దుమ్ము లేపేసాయి అని చెప్పి అప్పట్లో కలవరమాయే మదిలో నా మదిలో అదొకటి, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, ఇలాంటి పాటలు ఇప్పటికి మనం బ్రహ్మాండంగా పాడుతూ ఉంటాం. ఆ తర్వాత కాలంలో పద్మాలయ సంస్థ వాళ్ళు ఈ సినిమా ఇంత గొప్పగా ఉంటే, అంటే కృష్ణ గారు మీకు తెలిసిందే కదా, కృష్ణ గారు ఎవరైనా చిన్న గిల్లారంటే ఆయన చేస్తున్నాడు, కానీ ఆయన ఆ తప్పు మాత్రం చేయలేదు దేవదాసులాగా. సో ఇక్కడ ఏం చేశారంటే హిందీలో జితేంద్ర జయప్రదను పెట్టి, తోటరాముడు పాత్రలో జితేంద్ర గారు, అలాగే ఇందుమతి రాజకుమారి పాత్రలో జయప్రదను పెట్టి, జయప్రద అప్పటికే అక్కడికి వెళ్ళిపోయారు. సో తీస్తే అది కూడా అక్కడ సూపర్ హిట్ అయిపోయింది. ఈ మామూలు కథ అయినా చిన్న కథ ఏంటంటే, ఓ రాజుగారు తాను అమ్మాయి రాణి, ఆమె చాలా విలాసాలుగా బతుకుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి తోటరాముడు అని ఒక సామాన్యుడు పరిచయం అవుతాడు. కాకపోతే ఇతను ప్రేమిస్తాడు కానీ ఆవిడ మనసులో మాట చెప్పదు. ఆ తర్వాత ఒకసారి రాజా దీంట్లో ఆస్థానంలో ప్రవేశించిపోయి నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పేస్తాడు. అప్పుడు రాజుగారు మరి ఈయన్ని బంధించండి, కొట్టండి అని చెప్పకుండా, నువ్వు పేదవాడివి కదా, నువ్వు సంపాదించి చూపించు అప్పుడు రామంటే వాడు వెళ్తాడు. మొత్తానికి ఆ సంపాదన చేసుకుని వస్తాడు ఆవిడతో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే ఈ మాయల మాంత్రికుడు చూస్తూ ఉంటాడనమాట. ఏంటి ఆ శక్తి ఉంది కదా, శక్తిదేవి అంటే దుర్గాదేవి అంశాలో ఉన్న ఈ పాతాళ భైరవి అనే గిరిజ గారు వేశారు కదా పాత్ర, ఆ దేవతకు నరబలి ఇస్తానని చెప్పి వాడు మొక్కుకుంటాడు. ఆ నరబలికి ఎవడు బకరా దొరుకుతాడు అని చూస్తుంటే తోటరాముడు దొరికాడు అమాయకంగా.
తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్తే ఆ విషయం తెలుసుకొని వాడినే అదే ఆ మాంత్రికుడినే ఈ తోటరావుడు చంపేసి వచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆడు నేపాళ మాంత్రికుడికి మళ్ళా బతికేసి మళ్ళీ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆడికి చావు లేదు. సో ఆవిడ ఇచ్చిన ఆ దేవత, పాతాళ భైరవి దేవత ఇచ్చిన శక్తి వల్ల, వరం వల్ల అతనికి చావు లేదు. కాకుండా మళ్ళా వీడు వెళ్ళిపోయి మళ్ళీ అతన్ని ఈసారి పూర్తిగా సంహరించి రాకుమారుని తీసుకొచ్చుకోవడం అనేది పాతాళ భైరవి తలకు కథాంశం. దాన్ని ఇంకెన్ని ట్రిక్కులు అవన్నీ వాడి చేశారు. చాలా అద్భుతమైన ఇవన్నీ మనం చందమామల్లో అలాంటి చోట కథలు వింటాం కానీ బట్ స్క్రీన్ మీద చూడటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే పాతాళ భైరవి భళ అంటారు ఎవరైనా సరే. ఇది పాతాళ భైరవికి సంబంధించిన కొన్ని విశేషాలు. చాలా గంటల సేపు మనం మాట్లాడుకోవచ్చు. మనం ముందే అనుకున్నాం కదా 20 minutes దాటకూడదని. సో మళ్ళీ మరో చిత్రరాజ్యం గురించి చెప్పడానికి, ముచ్చటించడానికి నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే.